అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, నేను డిస్టర్బ్ కాకుండా, ఎవ్వరి మనసు నొప్పించకుండా నడుపుకుపోయేదాన్ని. మరి అదే ఇవాల్టి పిల్లలు చూడండి. అదే కదా! ఇప్పుడు ఈ డ్రెస్ వద్దన్నాం అనుకోండి, ఆ! నాకు ఫ్రీడమ్ లేకుండా పోయిందంటున్నారు. అదే. బయటికి పార్టీ వద్దమ్మా, ఈ పబ్బులు, క్లబ్‌లు వద్దమ్మా అనంటే మాకు ఫ్రీడమ్ లేదు అంటున్నారు. హ్మ్. ఏం ఫ్రీడమ్ కావాలి? అసలు ఫీల్ అవ్వాల్సింది మీలాంటి వాళ్ళు కదా! మేము చదువుకుంటామంటే చదివిచ్చకుండా, అదే. మా కాళ్ళ మీద నిలబడతాము అనంటే, ఏదో బిజినెస్ చేస్తామనంటే అది కూడా పద్ధతిగా హ్మ్. మీకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూనే మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకునే ఒక దారి ఏదైతే ఎంచుకున్నారో, ఆ దారిలో వెళతానన్నా కూడా మీకెవరు కోఆపరేట్ చేయని సిట్యుయేషన్స్‌లో మీరు కదా ఫీల్ అవ్వాలి నాకు ఫ్రీడమ్ లేదు అని. అదే. ఇప్పుడు పిల్లలకి కావాల్సినది చదివిస్తున్నారు, కావాల్సింది ఇస్తున్నారు. అన్నీ ఇచ్చినా కూడా తప్పుదోవన పట్టొద్దు అంటే ఫ్రీడమ్ లేదు అంటున్నారు. హ్మ్. తల్లిదండ్రులకి, అలాంటి పిల్లలకి మీరేం చెప్తారమ్మా? అలాంటి పిల్లలకంటే ఇప్పుడు కొంచెం పెద్దయిన పిల్లల్ని ఇక మనం చెయ్యగలిగిందేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు, హ్మ్. సొంత మనీ వచ్చేసరికి వాళ్ళనసలు మనం ఏం చేయలేం. చిన్న పిల్లలనన్నా ఇప్పటికి కాస్త మేలుకొని నెమ్మదిగా వాళ్ళని ఇది చేసుకుంటూ రావాలి.